ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో మళ్ళీ ఏంటి ఈ అమ్మాయి సఫారీతో వచ్చింది అనుకుంటున్నారా? యాక్చువల్గా అయితే ఇది చాలా పెద్ద వీడియో అండి. కాకపోతే మీకు ఒకేసారి చూపిస్తే మీకు బోర్ కొడుతుందని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఇది పార్ట్ 2 అనమాట. ఈ పార్ట్ 2తో మీకు కంప్లీట్ కేబుల్ కార్ సఫారీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఆల్రెడీ మీరు పార్ట్ 1లో కొన్ని యానిమల్స్ని చూసుంటారు కదా. సో రిమైనింగ్ యానిమల్స్ అనేవి ఈ పార్ట్ 2లో చూస్తా. జిరాఫీ, ఇలా లయన్ అండ్ డీర్స్, అలా చాలా చాలా యానిమల్స్ అయితే ఉన్నాయండి. సో ఇది సెకండ్ టైం అనమాట నేను కేబుల్ కార్ సఫారీని ఎక్స్పీరియన్స్ చేయటం. ఫస్ట్ టైం అయితే నాకు కొంచెం భయం అనిపించింది, ఎందుకంటే ఈ రోప్ మీద ఇలా ఎక్స్పీరియన్స్ చేయటం అనేది నాకు ఫర్ ది ఫస్ట్ టైం అనమాట అది. సో ఇది సెకండ్ టైం కాబట్టి నాకు అంత భయం అనిపించేలా కొంచెం ఎంజాయ్ చేశాను. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. మీలో ఎంతమంది కేబుల్ కార్ సఫారీని ఎక్స్పీరియన్స్ చేశారు అండ్ ఏమేమి యానిమల్స్ చూస్తారు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో ఈ కేబుల్ కార్ సఫారీని కంప్లీట్ చేయడానికి మనకి 1/2 అవర్ టైం అయితే పడుతుంది. సో ఇలా చూస్తున్నారు కదా, లైన్ బై లైన్ రోప్ మీద వెళ్తూ ఉంటాయి కార్స్ అనేవి. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. మనకి అవుట్ వ్యూ కూడా కనిపిస్తుంది. అక్కడ రోలర్ కోస్టరు, అలా కొన్ని రైడ్స్ కూడా కొంచెం మనకి విజిబిలిటీలో ఉన్నాయి. సో ఇలా అయితే ఉంటుందన్నమాట ఆల్మోస్ట్. సో ఈ కేబుల్ కార్లో ఒక్కొక్క కేబుల్ కార్లో మనకి 8 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు అండి. సో మోర్ దెన్ 8 అయితే ఎలో చేయరనమాట. సో ఒక్కొక్క కేబుల్ కార్లో 8 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. సో వీళ్ళు ఇక్కడే వాటికి ఎలా ఫుడ్ ఫీడ్ చేస్తారు అని డౌట్ రావచ్చు. ఫీడ్ చేస్తారండి 3 to 4 అవర్స్కి అలా చూసుకొని, లైక్ హాఫ్ డేకి. కొన్ని యానిమల్స్కి 1 day, హాఫ్ డే అలా ఉంటూ ఉంటాయి కదా. సో వాటి టైమింగ్స్ బేస్ చేసుకొని వాటికి వచ్చి వాళ్ళందరూ ఫుడ్ ఫీడ్ చేస్తూ ఉంటారు. మేము వెళ్ళిన రోజు అయితే మార్నింగ్ స్టార్ట్ అయిందండి వర్షం, అండ్ అంటిల్ 2-3 వరకు పడుతూనే ఉంది. లైక్ లైట్గానే పడుతుందిలేండి, అంత హెవీగా ఏం కాదు. ఈవినింగ్కి కొంచెం సన్ వచ్చింది. సో కాకపోతే ఈ సఫారీకి మేము మార్నింగే వెళ్ళాము. కొంచెం క్లౌడ్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ చాలా కూల్గా ఉంది ఆ రోజు. వెదర్ కూడా కొంచెం గాలి వచ్చి కేబుల్ సఫారీ వెళ్తున్నప్పుడు కొంచెం గాలి రావటం వల్ల కొంచెం మాకు భయం అనిపించింది. కాకపోతే అంత డేంజరస్గా ఏం కాదు, జస్ట్ నార్మల్గానే ఉంది. సో చూస్తున్నారు కదా, మీకు వెనకాల క్లౌడ్స్ కూడా చాలా ఇదిగా ఉన్నాయి. సో ఇలా అయితే ఉంటుంది. ఈ సఫారీలోనే ఈ కొన్ని యానిమల్స్, సమ్ స్పెసిఫిక్ యానిమల్స్ మాత్రమే వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తున్నారని చెప్పాను కదా ఒక బోర్డు మీద. సో అవి కాకుండా రిమైనింగ్ మంకీస్ కానీ, ఎలిఫెంట్స్ కానీ, ర్యాబిట్స్ కానీ, లయన్స్, టైగరు, సో ఇలా చాలా చాలా యానిమల్స్ అనేవి బయట వాళ్ళు కొన్ని జోన్స్గా డివైడ్ చేసి వాటికి సమ్ స్పెసిఫిక్ జోన్స్ ఇచ్చేసి వాళ్ళని అలా ఉంచేసారనమాట. సో వాటికి కూడా కొంచెం లోపల ఒక హౌస్ లాగా ఉందన్నమాట. ఒక్కొక్కసారి బయట తిరుగుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి లోపలికి వెళ్తూ ఉంటాయి. సో బయటకు వచ్చినప్పుడు మాత్రమే వాటిని మనం చూడగలం అనమాట. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు టైగర్స్ లైక్ బయటకు వచ్చేప్పుడు సన్నీగా ఉండడం వల్ల కొంచెం బయట తిరుగుతూ ఫైటింగ్ జరుగుతూ చక్కగా బాగా నచ్చింది అనమాట. ఈసారి కొంచెం వెదర్ సపోర్ట్ చేయలేదు. సో దానివల్ల జస్ట్ అవి అలా బయటకు వచ్చి కూర్చున్నాయి అంతే. సో లాస్ట్ టైం అయితే ఫైటింగ్ అవన్నీ చూసాం కాబట్టి కొంచెం ఎగ్జైట్ అయ్యాము. సో ఈసారి అది కొంచెం మిస్ అయిందనమాట. రిమైనింగ్ అన్ని యానిమల్స్ని కవర్ చేసాము ఆల్మోస్ట్. ఈసారి అయితే ఎలిఫెంట్ని చూసాము. లాస్ట్ టైం ఎలిఫెంట్ని చూడలేదన్నమాట. సో ఈసారి 3 ఎలిఫెంట్స్ అనమాట, అవి చూసాము. కొన్ని యానిమల్స్ని కూడా చూసాము. అండ్ బర్డ్స్ కూడా కొంచెం వాటికి ఒక ట్రైనింగ్ సర్కస్ లాగా ఒక మ్యూజిక్ పెట్టి వాటిని ఆడిస్తూ ఉంటారనమాట. అండ్ దట్టు మనకి ఈ కోల్మాడన్లో చాలా ఎక్కువ వాక్ చేయాలన్నమాట. కొంచెం అప్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని డౌన్లో ఉంటాయి. ఆల్మోస్ట్ మన సఫారీ అనేది కంప్లీట్ అయిపోయిందండి, ఇంకా రీచ్ అయిపోతున్నాము. సో ఇలా అయితే ఉంటుందన్నమాట ఎండింగ్లో. సో ఇలా రీచ్ అయిపోయినాక బయటకు వచ్చేస్తాము. సో ఈ కంప్లీట్గా కోల్మాడన్లో ప్రతి ఒక్క యానిమల్ అండ్ యాక్టివిటీస్ అనేది నేను మీ ముందుకు తీసుకొచ్చాను వీడియో రూపంలో. సో ఇఫ్ ఇన్ కేస్ అయినా మిస్ అయితే నేను మరొక వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలు మీకు ఎలా అనిపించాయో ఏంటో కింద కమెంట్ సెక్షన్లో అయితే నాకు కమెంట్ చేయండి. సో మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్. సీ యూ.